హలో నమస్తే, నేను అశోక్. తెలంగాణలో ప్రభుత్వం మారిన 6 నెలలైనప్పటికీ కూడా ఇరు పార్టీల మధ్య మాత్రము మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే బీజేపీ మాత్రం చాలా సైలెంట్‌గా ఇరు పార్టీలను చూస్తూ ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇద్దరి మధ్య అసెంబ్లీలో ఇప్పటిదాకా మాటల యుద్ధాన్ని చూసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవైతే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరారు. దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన పరిస్థితిని మనం చూసాం. ఇంకా 10 నుంచి 15 మంది ఇంకా చేరతారంటూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే మేము ఇంకా బ్యారికేడ్లు ఎత్తలేదు, బ్యారికేడ్లు ఓపెన్ చేస్తే మాత్రము మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయ్యి కాంగ్రెస్లో చేరిపోతుంది, అసలు బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితి ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన హైకోర్టులో నోటీసులు, తెలంగాణ త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతాయంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఒక పార్టీ జెండా మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పార్టీ మారితే ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం మనం చూస్తూ ఉంటాము. కానీ గతంలో మాత్రం ఎక్కడా కూడా ఉప ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు లేవు. అంటే పార్టీలు సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నుంచి చేరికలు జరుగుతూ ఉంటాయి, కామన్గా జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఈ మేర, ఎందుకంటే వచ్చిన మెజార్టీనే చాలా తక్కువ, బొటాబొట్టి మెజార్టీనో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరి నుంచి కూడా గ్రాబింగ్, అంటే బీజేపీ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని పతనం చేసే విధంగా మాత్రం ఇక్కడ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది సీనియర్లు, అంటే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే చాలామంది మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. నిన్న కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆ పార్టీ అధినాయకత్వం ప్రత్యేకమైన దృష్టి సారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మకాం వేశారు. గతంలో ఒకసారి హరీష్ రావుతో కలిసి ఢిల్లీ వచ్చి 3 రోజులు న్యాయ నిపుణులతో చర్చించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఢిల్లీ వేదికగా న్యాయ పోరాటం చేస్తామని గత నెల 9న మీడియా సమావేశంలో చెప్పారు. త్వరలోనే మళ్ళీ ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ను కలిసి పరిస్థితులను వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. చెప్పినట్లుగానే నెల రోజులు తిరక్కముందే మరోసారి ఢిల్లీ వచ్చారు. ఈసారి కేటీఆర్తో పాటు హరీష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్రారెడ్డి ఉన్నారు. న్యాయవాది మోహిత్ రావుతో కలిసి ఆయన సంభాషణ జరిపారు. శనివారం సాయంత్రమే ఢిల్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఆదివారం, సోమవారాలు పూర్తిగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే సోమవారం రాజ్యసభ నిపుణుల చట్టల అరమ్య సుందరాన్ని కలిశారు. మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు సహా సుప్రీంకోర్టులో పలు తీర్పులు ఇచ్చిందని అరణ్య సుందర్ బీఆర్ఎస్ బృందాలకు తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఎక్కువ కాలం నాంచలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసిన స్పీకర్ చేసిన ఫిర్యాదును కూడా ఆయన ప్రతిపాదించారు. దీంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టును సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. కాగా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో తప్పనిసరిగా ఉప ఎన్నికలు వస్తాయని, త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామన్నారు. అంటే కేటీఆర్ ప్రస్తావిస్తుంది ఏంటంటే, మా పార్టీ గుర్తు మీద గెలిచి చాలా నమ్మకంగా, ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం ఎన్నికల సమయంలో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేలను మార్చాలి, ఎమ్మెల్యేలు మార్చకపోతే ఓడిపోతామని చెప్పేసి నాకు కూడా పార్టీని నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నారో లీడర్లు, పార్టీని కోసం పనిచేసినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. వాళ్ళు చాలామంది ఓడిపోయినప్పటికీ, ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు టికెట్లు ఇచ్చి నమ్మకంగా ఉండి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మాత్రం కేటీఆర్ కరాఖండిగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో కూడా సరైన సమాధానం రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ అనర్హత వేటు వేసి వాళ్ళ మీద మళ్ళీ
ఉప ఎన్నికలు తీసుకొచ్చి తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, వాళ్ళకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా లేదనేది పక్కన పెడితే మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఓడించి అక్కడ మాత్రము బీఆర్ఎస్ అభ్యర్థులను మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి ఇప్పుడున్నటువంటి 6 నెలల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని వాచ్ చేస్తూ కనపడుతుంది. ఎక్కడా కూడా వాళ్ళు ఇంటరప్ట్ జరగట్లేదు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాఖలాలు కనిపించట్లేదు. కాంగ్రెస్ మాత్రము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి ఆరోపిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి టర్న్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పదే పదే భావిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి అనర్హత వేటు వేస్తే ఒకవేళ ఇక్కడి నుంచి బీజేపీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా, బీజేపీ వాళ్ళు ఏమైనా దీనికి కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీలు మారే అంశాన్ని కూడా ఎప్పుడు బీజేపీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. చాలామంది మనం చూస్తూ వచ్చాము. ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితి మనం చూస్తూ వస్తాము. సో ఒకవేళ తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రము ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నా. దానికి సంబంధించి కూడా న్యాయ పోరాటం 100% చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున అలానే కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.